ప్రతి ఒక్క హోటల్లో ఫ్రిడ్జ్ ఉంటది. ఇంతకు ఆ ఫ్రిడ్జ్ లో ఏముంటది? కొన్ని హోటల్స్ లో చెడిపోయిన చికెన్, నైట్ మిగిలిన రైస్, మొన్నటి షేర్వా, పాచిపోయిన కూర ఉంటది అని అనుకుంటున్న వాళ్ళకు రియాలిటీ గురించి కూడా చెప్తా. ఫస్ట్ మా హోటల్లో ఉండే ఫ్రిడ్జ్ లో ఏముంటదో చూపిస్తా వచ్చి. మీరు అనుకుంటున్నది కూడా నిజమా కాదని చెప్తా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే డీ ఫ్రిడ్జ్ లో బిర్యానీ కోసం పెరుగు ప్యాకెట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు స్టాక్ లేదు. కింద మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే వాటర్ బాటిల్స్ మెయిన్ ఉండాల్సిన హోటల్ కి. తర్వాత ఈ చిన్న డేష్ లో దోశ పిండి ఉంటది, బజ్జీల పిండి, పచ్చిమిర్చి, మునక్కాయలు, నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటోలు, గోంగూర. ఇంతకు మించి ఇంకేం ఉండవు. అవసరం కూడా పడవు మాకు. ఇప్పుడు రియాలిటీ గురించి మాట్లాడు. నిజంగా నిన్నటిది మన్నటిది చికెన్ ఫ్రిడ్జ్ లో ఉంటదా? ఎస్, కన్ఫామ్ గా పెడతారు. అది 100% ట్రూ. నిన్న రైస్ ఈ రోజు వేడి చేసి పెడతారా? ఎస్, ఖచ్చితంగా పెడతారు. ఒకవేళ మిగిలితే. నాకే జరిగిన ఒక సంఘటన చెప్తా. ఆయన హోటల్ ఓనర్. మేము హోటల్ క్లోజ్ చేసి ఇంటికి పోతుంటే టీ తాగదామని మధ్యలో ఒక డాబా దగ్గర ఆగారు. మా అమ్మకి ఆకలేసి ఒక ప్లేట్ చపాతి తీసుకుంది. పప్పు చాలా బాగుందని తింటుంది. ఆ హోటల్ ఓనరు మాకు తన హోటల్ ని రెంట్ కి ఇవ్వాలని అలా క్లోజ్ అయ్యాం మేము. సో అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటాం. సడన్ గా ఒక బండరాయి వేసినట్లు మాకు ఒక మాట చెప్పాడు. మా అమ్మ పప్పు బాగుందని చెప్తే ఆయన మీరు తింటున్న పప్పు శనివారంది అన్నాడు. మా అమ్మ తింటున్నది సోమవారం. అంటే 3 రోజులు ఒకటే పప్పును తిప్పించి మప్పించి దాన్నే పెడుతున్నాడు. ఎందుకంటే సేల్స్ లేవు కాబట్టి. అదే ఎప్పటికెప్పుడు అయిపోయేటట్టు ఉంటే ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది. లేదంటే ఇలానే ఉంటుంది. అన్ని హోటల్స్ కాదు కానీ కొన్ని హోటల్స్. మీరు హోటల్ ఫ్రిడ్జ్ లో ఏముంటాయి అనుకున్నారో కామెంట్ చేయండి.